మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు అల్లు అర్జున్, ప్రభాస్. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా, రెబెల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారి ఇద్దరు కూడా ప్రపంచ స్థాయిలో సినిమాలను అందిస్తున్నారు. కేవలం పాన్ ఇండియా సినిమాలే కాకుండా వీళ్ళిద్దరికీ క్రేజ్ కూడా ఆ పాన్ ఇండియా లెవెల్‌లోనే ఉంది. అలాగే వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతే ఆ సినిమా థియేటర్‌లో ఆడినంత కాలం బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. ఒక్కొక్కరుగా వస్తేనే వందల కోట్ల వసూళ్ల వర్షం కురిపిస్తుంటే అలాంటిదిద్దరూ కలిసి బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఆ వసూళ్ల వర్షం ఎలాంటి తుఫాన్‌గా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి ఒక తుఫాన్ 5 సార్లొచ్చింది. ఈ ఇద్దరు కూడా వీళ్ళ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద 5 సార్లు పోటీ పడ్డారు. మరి ఆ పోటీలో ఏ సినిమాతో ఎవరు గెలిచారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసమే. అంతేకాని ఏ హీరోని ఉద్దేశించి కాదు. ఇదొకటి మైండ్‌లో పెట్టుకోండి చాలు. వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా పోటీ పడింది 2003 సంవత్సరంలో. అల్లు అర్జున్ గారు 'గంగోత్రి' సినిమాతో, ప్రభాస్ గారు 'రాఘవేంద్ర' సినిమాతో పోటీలో దిగారు. ముందుగా అల్లు అర్జున్ గారి 'గంగోత్రి' సినిమా విషయానికి వస్తే తన కెరియర్‌లో ఫస్ట్ ఫిల్మ్‌గా మరియు రాఘవేంద్రరావు గారి కెరియర్‌లో 100వ ఫిల్మ్‌గా రిలీజ్ అయింది 'గంగోత్రి'. చేసిన మొదటి సినిమాతోనే మంచి సూపర్ హిట్‌ని అందుకున్నారు అల్లు అర్జున్. మంచి లవ్ స్టోరీతో పాటు సూపర్ హిట్ సాంగ్స్‌తో ఆ టైంలో పెద్ద హిట్ అయింది సినిమా. అల్లు అర్జున్ గారితో పాటు అదితి అగర్వాల్, ప్రకాష్ రాజ్ మరియు సుమన్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 3 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ 'గంగోత్రి' చివరికి 11 కోట్లని వసూలు చేసి సూపర్ హిట్ అయింది. ఇక అల్లు అర్జున్ గారి 'గంగోత్రి' రిలీజ్ అయిన రోజునాడే ప్రభాస్ గారిది 'రాఘవేంద్ర' సినిమా రిలీజ్ అయింది. అల్లు అర్జున్ గారు క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తే ప్రభాస్ గారు మాత్రం మాస్ యాంగిల్‌లో వచ్చారు. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ అవ్వలేదు కానీ ప్రభాస్ గారు తన యాక్టింగ్‌తో ఇరగదీశారు. అలాగే 'రాఘవేంద్ర' కథని రాసింది పోసాని కృష్ణమూర్తి గారైతే డైరెక్షన్ చేసింది మాత్రం సురేష్ కృష్ణ గారు. మరి డైరెక్షన్‌లో ఏదైనా ఫాల్టా లేదా స్టోరీయే ఫాల్టో తెలీదు కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అలాగే ప్రభాస్ గారి కెరియర్‌లో ముందు వచ్చిన 'ఈశ్వర్‌కి' బడ్జెట్ 2 కోట్లు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు వచ్చాయి. ఇక ఈ 'రాఘవేంద్ర' సినిమాకి బడ్జెట్ 3 కోట్లు పెడితే కలెక్షన్స్ 2 కోట్లు వచ్చి ఫ్లాప్ అయింది. సో ఈ మొదటి పోటీలో అల్లు అర్జున్ గారు 'గంగోత్రి' సినిమాతో సూపర్ హిట్ నందుకుంటే ప్రభాస్ గారు ఈ 'రాఘవేంద్ర' సినిమాతో ఫ్లాప్ నందుకున్నారు. ఇక వీళ్ళిద్దరూ రెండోసారి పోటీ పడింది 2004 సంవత్సరంలో. ప్రభాస్ గారు 'అడవిరాముడు' సినిమాతో, అల్లు అర్జున్ గారు 'ఆర్య' సినిమాతో పోటీ పడ్డారు. ముందుగా 'ఆర్య' సినిమాతో పోటీలో దిగారు అల్లు అర్జున్. సుకుమార్ గారి డైరెక్షన్ లో మంచి రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ గా రిలీజ్ అయింది. రెండో సినిమాగా 'ఫీల్ మై లవ్' అంటూ వచ్చి తన కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ వేసుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు లవ్ స్టోరీని డీసెంట్ గా చూపించి ఈ మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశారు సుకుమార్. పైగా ఈ సినిమాలో డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్ ఆ టైంలో ఉన్న యూత్ ని ఉర్రూతలూగించింది. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో వచ్చి థియేటర్లో రన్ ముగిసేసరికి 30 కోట్ల వసూళ్లు రాబట్టి పెద్ద సెన్సేషన్ అయింది. నిజంగా అల్లు అర్జున్ గారి మొదటి సినిమాకి ఈ రెండో సినిమాకి ఇంత వేరియేషన్ చూపిస్తారని ఎవ్వరూ ఎక్స్పెక్టే చేయలేదు. ఇక ఈ సినిమా 7 మే 2004లో రిలీజ్ అవుతే ప్రభాస్ గారి 'అడవిరాముడు' 21 మే అదే 2004న రిలీజ్ అయింది. ప్రభాస్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించారు ఈ సినిమాలో. స్టోరీ ఎలాగున్నా ఈ సినిమా కన్నా ముందు ప్రభాస్ గారి దగ్గర నుంచి 'వర్షం' సినిమా వచ్చి ఆడియన్స్ కి మంచి ఫీల్ ఇచ్చింది. ఇక ఆడియన్స్ అందరూ అదే ఫీల్ లో ఉన్న సమయంలో ఈ 'అడవిరాముడు' రిలీజ్ అయింది. నిజంగా అంత మంచి ఫీల్ ఇచ్చిన తరువాత ప్రభాస్ గారి దగ్గర నుంచి ఈ వీక్ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ రావడంతో ఈ సినిమాకి పెద్ద రెస్పాన్స్ రాలేదు. సినిమా మొత్తంలో ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే తోపు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో ఇన్నోసెంట్ గా ప్రభాస్ గారు చేసిన యాక్టింగ్ అయితే అదిరిపోద్ది. అలాగే సెకండ్ హాఫ్ లో చూపించిన యాక్షన్ కూడా పర్లేదు. కానీ సినిమా డైరెక్టర్ బి గోపాల్ గారు స్టోరీని ఇంకొంచెం డెవలప్ చేసి ఉండుంటే బాగుండేది. పైగా సినిమాకి కలెక్షన్స్ కూడా అనుకున్నట్టుగా రాలేదు. 10 కోట్ల బడ్జెట్ తో వచ్చి కేవలం 5 కోట్లని వసూలు చేసింది 'అడవిరాముడు'. సో 'ఆర్య' సినిమాతో అల్లు అర్జున్ గారు బ్లాక్ బస్టర్ ని అందుకుంటే ప్రభాస్ గారి 'అడవిరాముడు' సినిమాతో డిజాస్టర్ ని అందుకున్నారు. ఇక వీళ్ళిద్దరూ ముచ్చటగా మూడోసారి పోటీ పడింది 2005 సంవత్సరంలో. ప్రభాస్ గారు 'చక్రం' సినిమాతో, అల్లు అర్జున్ గారు 'బన్నీ' సినిమాతో పోటీలో దిగారు. ఈ 'చక్రం' సినిమా మార్చి 25న రిలీజ్ అవుతే 'బన్నీ' ఏప్రిల్ 6న రిలీజ్ అయింది. అయితే కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది 'చక్రం'. సినిమా స్టోరీ గురించి కొద్దిసేపు పక్కకు పెడితే చక్రి గారి సినిమాకి అందించిన మ్యూజిక్ మాత్రం పిచ్చ హైలైట్ అయింది. కృష్ణవంశీ గారి సినిమాతో ఒక పక్కా ఫ్యామిలీ ఎమోషన్ ని చూపించి సెంటిమెంటల్ గా కొడదామని చూశారు. కానీ ఆయన చూపించిన ఫ్యామిలీ ఎమోషన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. పైగా కలెక్షన్స్ కూడా పెట్టిన బడ్జెట్ కన్నా తక్కువ రావడంతో సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్ తో 'బన్నీ' సినిమాతో పోటీలో దిగారు అల్లు అర్జున్.
యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్‌లో రిలీజ్ అయింది. మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని బాగా హైలైట్ చేశారు. కానీ రిలీజ్ అయిన మొదటి 2 రోజులు మిక్స్డ్ టాక్‌తో రన్ అవ్వి ఆ తర్వాత నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపింది. 15 కోట్ల బడ్జెట్‌తో వచ్చి 29 కోట్ల కలెక్షన్స్‌ని వసూలు చేసి సూపర్ హిట్ అయింది. సో ఇలా ఈ మూడోసారి పోటీలో ప్రభాస్ గారు 'చక్రం' సినిమాతో ఫ్లాప్‌ని అందుకుంటే, అల్లు అర్జున్ గారి 'బన్నీ' సినిమాతో సూపర్ హిట్‌ని అందుకున్నారు. ఇక వీళ్ళు నాలుగోసారి పోటీ పడింది 2007 సంవత్సరంలో. అల్లు అర్జున్ గారు 'దేశముదురు' సినిమాతో, ప్రభాస్ గారు 'యోగి' సినిమాతో పోటీ పడ్డారు. ముందుగా 'దేశముదురు' సినిమాతో పోటీలో దిగారు అల్లు అర్జున్. రొమాంటిక్ లవ్ స్టోరీలో పక్కా యాక్షన్ ని చూపించి బొమ్మ బ్లాక్ బస్టర్ చేశారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అలాగే ఈ సినిమాలో పూరి డైలాగ్స్ తో పాటు చక్రి గారు ఇచ్చిన మ్యూజిక్ బాగా హైలైట్ అయింది. పైగా అల్లు అర్జున్ గారితో జంటగా చేసిన హన్సిక గారిది ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇది. తెలుగులో చేసిన ఈ ఫస్ట్ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు హన్సిక. 10 కోట్ల బడ్జెట్ తో వచ్చిన 'దేశముదురు' 39 కోట్ల వసూలు రాబట్టి మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 2 వారాల తేడాతో రిలీజ్ అయింది ప్రభాస్ గారి 'యోగి'. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది సినిమా. ఒక పక్క యాక్షన్ ని చూపిస్తూ మరో పక్క మదర్ సెంటిమెంట్ తో సినిమాని బాగా హైలైట్ చేశారు. పైగా మ్యూజిక్ కూడా బాగా హిట్ అయింది. రమణ గోకుల్ గారు మంచి మంచి సాంగ్స్ నిచ్చారు. అలాగే మ్యూజిక్, స్టోరీ మరియు యాక్టింగ్ పరంగా సినిమా మంచి హిట్ అవుతే, కలెక్షన్స్ పరంగా కొంచెం డౌన్ అయిందనే చెప్పాలి. 22 కోట్ల బడ్జెట్ తో వచ్చి 25 కోట్లని వసూలు చేసి జస్ట్ హిట్ టాక్ తో సరిపెట్టుకుంది. సో ఇలా ఈ నాలుగో పోటీలో అల్లు అర్జున్ గారు 'దేశముదురు' సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంటే, ప్రభాస్ గారు 'యోగి' సినిమాతో హిట్ ని అందుకున్నారు. ఇక వీళ్ళిద్దరూ లాస్ట్ అండ్ ఫైనల్ గా పోటీ పడింది 2008 సంవత్సరంలో. అల్లు అర్జున్ గారు 'పరుగు' సినిమాతో, ప్రభాస్ గారు 'బుజ్జిగాడు' సినిమాతో పోటీ పడ్డారు. ముందుగా 'పరుగు' సినిమాతో పోటీలో దిగారు అల్లు అర్జున్. కేవలం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కే కాదు, తెలుగు సినిమాలు ఇష్టపడి చూసే వాళ్ళందరికీ ఈ 'పరుగు' సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్ గారు డైరెక్టర్ గా తీసిన రెండో సినిమా ఈ 'పరుగు'. ఫస్ట్ బొమ్మరిల్లు సినిమాతో ఎలాంటి సూపర్ హిట్ నైతే అందుకున్నారో సేమ్ ఈ 'పరుగు' సినిమాతో కూడా అంతే. అలాగే మణిశర్మ గారు ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా ప్లస్ అయింది. 15 కోట్ల బడ్జెట్ తో వచ్చి 31 కోట్లని వసూలు చేసి సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా 2008 మే 1న రిలీజ్ అవుతే, ప్రభాస్ గారి 'బుజ్జిగాడు' అదే 2008 మే 22న రిలీజ్ అయింది. యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చింది. నిజంగా ఈ సినిమాని ఆ టైంలో రిలీజ్ చేసి తప్పు చేశారు, కానీ ఈ టైంలో రిలీజ్ చేసుంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది. ఎందుకంటే ప్రెజెంట్ ప్రభాస్ గారు పాన్ ఇండియా ఫిలిమ్స్ చేయడంతో ఇలాంటి యాక్షన్ కామెడీ ఫిలిమ్స్ కి కొంచెం దూరంగా ఉంటున్నారు. అయితే ఈ సంవత్సరంలో రిలీజ్ చేయబోతున్న ఈ రాజాసాబ్ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. మరి ఆ సినిమాతో ఏం చేస్తారో చూద్దాం. అండ్ నౌ కమింగ్ టు ది 'బుజ్జిగాడు' యాక్షన్ అండ్ కామెడీతో కనెక్ట్ అవ్వి సూపర్ ఎంటర్టైన్ చేసింది. అలాగే ప్రభాస్ గారి స్వాగ్ అండ్ యాక్టింగ్ అయితే సూపర్ హైలైట్ అనే చెప్పాలి. 10 కోట్ల బడ్జెట్ తో వచ్చి 15 కోట్లని వసూలు చేసి మంచి హిట్ అయింది. సో ఇలా ఈ 5వ పోటీలో అల్లు అర్జున్ గారు 'పరుగు' సినిమాతో సూపర్ హిట్ ని అందుకుంటే, ప్రభాస్ గారి 'బుజ్జిగాడు' సినిమాతో హిట్ ని అందుకున్నారు. ఇక ఈ ఇద్దరు హీరోలు పడిన ఈ మొత్తం పోటీలో అల్లు అర్జున్ గారు 3 సూపర్ హిట్లు అండ్ 2 బ్లాక్ బస్టర్లు కొడితే, ప్రభాస్ గారు 2 హిట్లు, 2 ఫ్లాప్లు, ఒక డిజాస్టర్ తో పోటీని ముగించారు. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో ఎక్కువ హిట్ సినిమాలతో గెలిచారు అల్లు అర్జున్. అలాగే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, అంతేకాని ఏ హీరోని ఉద్దేశించి కాదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.